వరి నాట్లు వేసిన తర్వాత మీరు వేసే ఆ మొదటి ఎరువు ఉందే రైతులారా, అది మీ పంట మొత్తం దిగుబడిని నిర్ణయిస్తుంది. ఈ మొదటి ఎరువులో చిన్న తప్పు చేశారంటే పిలకలు తగ్గిపోతాయి, ఇంకా దిగుబడి పడిపోతుంది. చాలా మంది రైతులు సరిగ్గా ఇక్కడే తప్పు చేస్తారు. ఏ ఎరువు వేయాలో తెలియక, ఎప్పుడు వేయాలో తెలియక పంట మొదట్లోనే బలహీనంగా ఉండిపోతుంది. అందులోనూ ఈ 2026లో ఎల్నినో ప్రభావం వల్ల తక్కువ వర్షాలు, నీళ్ళ కొరత, పైగా ఎరువుల ధరలు కూడా పెరిగిపోతున్నాయి. అలాంటప్పుడు మీరు వేసే ప్రతి ఎరువుల బస్తా సరిగ్గా పని చేయాలి, ఇంకా ఒక్క రూపాయి కూడా వృధా కాకూడదు. అందుకే ఈ రోజు వరిలో మొదటి ఎరువు నాట్ల దగ్గర నుంచి 25 రోజుల వరకు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి. నమస్కారం రైతులారా, కాత్యాయని తెలుగు యూట్యూబ్ ఛానల్ కు మీకు స్వాగతం. ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రైతులారా, ఇప్పుడు వరి సీజన్ మొదలవుతుంది. ఈ సమయంలో ప్రతి రైతు మనసులో ఒకటే ఆలోచన, వరిలో మొదటి ఎరువులో ఏ ఎరువులు వేస్తే ఎక్కువ పిలకలు వస్తాయని. దీనికి ముందు మీరు ఒక చిన్న విషయం అర్థం చేసుకోవాలి రైతులారా. ఈ పిలకలు ఎలా వస్తాయి, దాని వెనుక ఉన్న ముఖ్యమైన ఉద్దేశం ఏంటి, ఈ విషయం తెలిస్తేనే మీరు సరైన ఎరువు వేయగలుగుతారు. పిలకలు రావడం అనే ప్రక్రియ ఉంది రైతులారా, అది మొదలయ్యేది నారుమడి నుంచే. మీరు నారు పోసిన తర్వాత ఏ రోజైతే నాట్లు వేస్తారో అది చాలా ముఖ్యమైన రోజు. ఎందుకంటే చాలా మంది రైతులు ఏం చేశారంటే నారు మొలిచిన తర్వాత 30 నుండి 40 రోజులు అలానే నారుమడిలో ఉంచేస్తారు. దీని వల్ల నారు అనేది ముద్రిపోతుంది. ఇలా ముద్రిపోయిన నారు నాటితే పిలకలు అనేటివి తక్కువగా వస్తాయి. అందుకే మొలకెత్తిన తర్వాత 20 నుండి 25 రోజుల్లోనే మనము నాట్లు వేయాలి. నాట్లు వేసిన తర్వాత మంచి పిలకలు రావడానికి మన దగ్గర ఇప్పుడు 40 రోజులు ఉన్నాయి. ఈ 40 రోజులనే వేయాల్సిన ఎరువులన్నీ వేసేయాలి. ఒకవేళ ఈ సమయం దాటితే వేసిన ఎరువులు అంతగా పని చేయవు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ మొదటి ఎరువుని మనం 2 భాగాలుగా విడగొడదాం. ఒకటి నాట్లు వేసే ముందు వేసే ఎరువు, రెండవది నాట్లు వేసిన 25 రోజుల తర్వాత వేసే ఎరువు. ఇప్పుడు మనం నాట్లు వేసే సమయంలో ఏ ఎరువు వేయాలో చూద్దాం. ఇందులో మొదటి ఎరువు డిఏపి. డిఏపిలో ఫాస్ఫరస్ మోతాదు ఎక్కువగా ఉంటది. ఫాస్ఫరస్ అనేది మట్టిలో కదలదు. దీని అర్థం ఏంటంటే డిఏపి మీరు ఎక్కడైతే వేస్తారో అది అక్కడనే ఉండిపోతుంది. ఈ ఫాస్ఫరస్ పోషకం అనేది వేర్ల వరకు సరిగ్గా వెళ్ళదు. ఒకవేళ వెళ్ళినా నెమ్మదిగా వెళ్తది. అందుకే డిఏపి అనేది నేలను దున్నక ముందే వేసేయాలి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే నేలను దున్నుతారో అప్పుడు ఇది డిఏపి అనేది మట్టిలో సరిగ్గా కలిసిపోతుంది. అప్పుడు ఇది వేర్ల దగ్గరికి దిగిపోతుంది. అందుకే దీన్ని మనం మొదటి ఎరువులని వేయాలి. ఈ డిఏపిలో 2 పోషకాలు ఉంటాయి. మొదటిది 46% ఫాస్ఫరస్, రెండవది 18% నైట్రోజన్. ఈ ఫాస్ఫరస్ అనేది ముందుగానే ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వేర్ల అభివృద్ధిని పెంచుతుంది. దీని వల్ల ముందు రోజులో పిలకలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో ఉన్న 18% నైట్రోజన్ అనేది ఈ దశకు సరిపడ మోతాదులో ఉంటుంది. ఇంకా నాట్లు వేసిన తర్వాత మొక్క అనేది ఒక ట్రాన్స్ప్లాంటింగ్ షాక్ లో వెళ్తుంది. అప్పుడు ఫాస్ఫరస్ అండ్ నైట్రోజన్ అనేది మొక్కను ట్రాన్స్ప్లాంటింగ్ షాక్ నుంచి త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది. మొక్క ఆకుపచ్చగా ఇంకా ఆరోగ్యంగా ఉండడానికి కూడా సహాయపడుతుంది. ఇప్పుడు రెండో ఎరువు గురించి మాట్లాడుకుందాం. అదే ఎంఓపి అంటే మురేట్ ఆఫ్ పొటాష్. ఈ పొటాష్ ను చాలా మంది రైతులు ముందు దశలో వేయరు, కానీ మొదట్లోనే ఈ పొటాష్ అనేది చాలా అవసరం. ఎందుకంటే మొదటి దశలోనే తెగుళ్ల సమస్య, పురుగుల సమస్య ఎక్కువ ఉంటుంది. వీటన్నిటి నుంచి పంటకు కాపాడే పోషకం ఏదైనా ఉందంటే అది పొటాష్ మాత్రమే. ఎలాగైతే డిఏపి ట్రాన్స్ప్లాంటింగ్ షాక్ నుంచి కాపాడుతుందో పొటాష్ కూడా అది పనిచేస్తుంది. నాట్లు వేసిన తర్వాత మొక్కకు శక్తి ఉండదు, ఎక్కడి నుంచి తీసుకోవాలో దానికి తెలియదు. అలాంటప్పుడు పొటాష్ చాలా బాగా సహాయపడుతుంది. పురుగులు ఇంకా తెగుళ్లను తట్టుకునే శక్తి ఇస్తుంది. ఇప్పుడు డిఏపి ఇంకా పొటాష్ ఎంత మోతాదులో వేయాలో చెప్తాను. డిఏపి అనేది మొదట్లోనే ఒక మొత్తం బస్తా వేయొచ్చు, కానీ ఎంఓపి మాత్రం 27 కిలోలే మాత్రమే వేయాలి. అంటే ఒక సగం బస్తా మాత్రమే వేయాలి. ఇంకా సగం బస్తా ఎప్పుడు వేయాలో ముందు చెప్తాను. రైతులరా, ఇక్కడ ఒక మీకు అనుమానం రావచ్చు, మేము యూరియా అనేది మొదట్లోనే వేస్తాం కదా, మీరు ఎందుకు వద్దంటున్నారని. కానీ నాట్లకు ముందు యూరియా వేయకూడదు. ఎందుకంటే యూరియాలో 46% నైట్రోజన్ ఉంటుంది. యూరియా మొదట్లోనే వేయడం వల్ల ఏమవుతుందంటే వరి మొక్క అనేది చాలా పొడవుగా పెరుగుతుంది, ఇంకా బలహీనంగా మారిపోతుంది. అందుకే యూరియాని మొదట్లోనే వేయకూడదు. డిఏపిలో ఉన్న 18% నైట్రోజన్ సరిపోతుంది. ఇప్పుడు దాకా నాట్లు వేసే ముందు ఎరువుల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు నాట్లు వేసిన తర్వాత 20 నుండి 25 రోజుల తర్వాత ఏ ఎరువులు వేయాలో చూద్దాం. ఇందులో మొదటిది మీ అందరికి ఇష్టమైన ఎరువు యూరియా. యూరియాలో 46% నైట్రోజన్ ఉంటుంది. యూరియా అనేది నాట్లు వేసిన 20 నుండి 25 రోజుల తర్వాత వేస్తే మొక్క అనేది సరిగ్గా తీసుకుంటుంది, ఇంకా మొక్క దాన్ని వెంటనే పట్టుకుంటుంది, ఎక్కడ వృధా కాదు. ఈ యూరియా అనేది మొక్క మొత్తానికి బాగా ఆకుపచ్చదనం తెస్తుంది. దీంతో మొక్క అనేది బాగా ఆహారం తయారు చేసుకుంటుంది. ఇదే పిలకల సంఖ్యను కూడా పెంచుతుంది, ఇంకా వేర్ల వృద్ధిని కూడా పెంచుతుంది. అందుకే యూరియా అనేది చాలా అవసరం. ఇప్పుడు అసలు విషయం, యూరియాతో పాటు ఏం కలపాలి అనేది. ఇందులో మొదటిది జింక్ సల్ఫేట్ మోనోహైడ్రేట్. ఇందులో 33% జింక్ ఉంటుంది.
మన భారతదేశంలో దాదాపు అన్ని నెలల్లో జింక్ లోపం ఉంటుంది. ఇది ఏం చేస్తుంది అంటే వరిలో వచ్చే కైరా డిసీజ్ అంటే ఆకులు పసుపు రంగులోకి మారే సమస్యను తగ్గిస్తుంది. ఈ కైరా డిసీజ్ అనేది 2 నుండి 3 వారాలకు కనిపిస్తుంది, అంటే 25 రోజుల దశలోనే కనిపిస్తుంది. అందుకే ఈ సమయంలో జింక్ వేయడం చాలా ముఖ్యం. ఇక్కడ మీకు ఇంకో అనుమానం రావాలి రైతులారా, డిఏపి అనేది మనం మొదట్లోనే వేసినాం, కానీ కొంతమంది రైతులు ఇప్పుడు డిఏపి వేద్దామని అనుకుంటారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి రైతులారా, డిఏపి ఇంకా జింక్ సల్ఫేట్ మోనోహైడ్రేట్ ని కలిపితే డిఏపి కూడా పనిచేయదు, జింక్ కూడా పనిచేయదు. ఎందుకంటే జింక్ ఇంకా ఫాస్ఫేట్ రెండు ఒకేసారి వేస్తే జింక్ ఇంకా ఫాస్ఫేట్ కలిసి జింక్ ఫాస్ఫేట్ లాగా మారిపోతుంది, ఇంకా మట్టిలో గడ్డలాగా కట్టుతుంది. అప్పుడు మొక్కకు ఏది అందదు. అందుకే మనం డిఏపిని 25 రోజుల ముందే వేసేసాం. ఇప్పుడు జింక్ వేస్తున్నాం. దీని తర్వాత మూడో ఎరువు కాథ్యాని యాక్టివేటెడ్ హ్యూమిక్ ప్లస్ ఫుల్విక్ యాసిడ్. రైతులారా ఈ కాంబోలో ఇది హీరో ప్రోడక్ట్. ఎందుకంటే ఇందులో హ్యూమిక్ ఇంకా ఫుల్విక్ యాసిడ్ రెండు ఉంటాయి. ఈ రెండు అనేటివి యాక్టివేటెడ్ ఫామ్ లో ఉంటాయి. ఈ హ్యూమిక్ ఏం చేస్తుంది అంటే తెల్లవేర్ల అభివృద్ధిని పెంచుతుంది. ఈ తెల్లవేర్లు ఏం చేస్తాయంటే మీరు ఇప్పుడు దాకా ఏదైతే ఎరువులు వేశారో దాన్ని తీసుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. ఈ తెల్లవేర్లు బాగా వస్తేనే పిలకలు అనేటివి ఎక్కువగా వస్తాయి. అందుకే హ్యూమిక్ అనేది ఎక్కువ అవసరం. ఇప్పుడు ఫుల్విక్ యాసిడ్ ఏం చేస్తుంది అంటే పోషకాలు వేర్ల దగ్గరికి రాగానే వాటిని వేగంగా లోపలికి చేర్చుతుంది. అందుకే కాథ్యాని యాక్టివేటెడ్ హ్యూమిక్ ప్లస్ ఫుల్విక్ యాసిడ్ ను మొదటి ఎరువుతో పాటు తప్పకుండా వేయాలి రైతులారా. ఇప్పుడు చివరి ఉత్పత్తి ఫెంటాస్టిక్. ఇందులో క్లోరాంథ్రినిలిప్రోల్ 0.4% గ్రానుల రూపంలో ఉంటుంది. ఇక్కడ మీకు ఒక అనుమానం రావచ్చు, ఇది కీటనాశకం కదా, మనం ఇప్పుడు మొదటి ఎరువు గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ మనం ఇక్కడ కీటనాశకం ఎందుకు వేయాలి అని. కానీ రైతులారా ఈ 25 రోజుల్లో మొక్కలు చాలా ఆకుపచ్చగా, ఆకులు లేతగా, ఇంకా చాలా రసం నిండి ఉంటుంది. దీని వల్ల ఏం జరుగుతుంది అంటే వరిలో వచ్చే కాండం తొలిచే పురుగు ఇంకా ఆకుముడత పురుగు అనేది మొక్కకు చాలా ఆకర్షణ అవుతాయి. అప్పుడు ఈ రెండు పురుగులు అనేటివి మొక్కకు చాలా నాశనం చేస్తాయి. అప్పుడు ఈ క్లోరాంథ్రినిలిప్రోల్ పురుగు ఎక్కడ దాక్కొని ఉండి నష్టం చేస్తున్నా అక్కడికి వెళ్లి దాన్ని చంపేస్తుంది. అందుకే ఈ క్లోరాంథ్రినిలిప్రోల్ అనేటివి చాలా అవసరం. ఇవన్నీ వేయడానికి కొన్ని నియమాలు ఉంటాయి రైతులారా. మీరు ఎరువులు వేసేటప్పుడు పొలంలో 1 నుండి 2 ఇంచుల నీళ్లు మాత్రమే ఉండాలి. ఎందుకంటే ఎక్కువ నీళ్లు ఉంటే ఎరువులు నీళ్లలో కలిసి పొలం నుండి బయటకు వెళ్లే అవకాశం ఉంటుంది. అందుకే తక్కువ నీళ్లతోనే మొదటి ఎరువు వేయాలి రైతులారా. ఇప్పుడు మోతాదు గురించి చెప్తాను. యూరియా అనేది 3 దశలో వేయాలి. ఇప్పుడు మనం మొదటి దశ వేసినాము. ఇది మొదటి దశ కాబట్టి యూరియా అనేది ఒక అరబస్తా వేయాలి. ఇంకా జింక్ సల్ఫేట్ మోనోహైడ్రేట్ అనేది 4 నుండి 5 కిలోల వరకు వేయొచ్చు. కాథ్యాని యాక్టివేటెడ్ హ్యూమిక్ ప్లస్ ఫుల్విక్ యాసిడ్ అనేది ఎకరాకి 2 కిలోలు వేయాలి. ఇంకా ఫెంటాస్టిక్ గ్రాన్యూల్స్ అనేది ఎకరాకు 4 కిలోల వరకు వేయాలి. ఇంకో ముఖ్యమైన విషయం రైతులారా, పొలం తయారు చేసే ముందు మురేటో పొటాష్ వేయకపోతే ఈ దశలో మాత్రం వేయడానికి మర్చిపోకండి. అయితే రైతులారా ఇవే వరిలో వేసేటివి మొదటి ఎరువులు. అయితే రైతులారా ఇది సరిగ్గా చేస్తే వేర్లు మొదటి నుండే గట్టిగా అయితే ఇంకా పిలకలు అనేటివి ఎక్కువగా వస్తాయి. అయితే ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి. ఇంకా వీడియో ఎలా ఉందో కమెంట్ లో తప్పకుండా చెప్పండి. ఇంకా మీ మిత్రులకు షేర్ చేయండి. ధన్యవాదాలు.